వెల్కమ్ టు మై స్టోరీ ఫామ్ హౌస్. అలా చంద్రగుప్తుడు, అప్పుడే మరణించావా? నిన్ను చిత్రవ్యధకు గురి చేసి చంపాలనుకున్న నా కోరిక తీరకుండానే తొందరపడ్డావా అంటూ పార్థుని అంత ఎత్తులోంచి ఒక్కసారి కిందకు వదిలేస్తాడు. పార్థు గాలి కన్నా వేగంతో కిందకు దూసుకు వస్తున్నాడు. ఒక్కసారి భయంతో కళ్ళు తెరుస్తాడు. చంద్రగుప్తుడి నుంచి తప్పించుకోవడానికి చనిపోయినట్లు నటించి తప్పించుకున్నప్పటికీ కిందకు చూస్తుంటే మళ్ళీ భయంతో గుండె ఆగిపోయేలా ఉంది. ఇప్పుడు ప్రాణాలతో బయటపడడం కష్టమే అని కళ్ళు గట్టిగా మూసేసుకుంటాడు. ఆ క్షణంలో పార్థు మనసులో తన వాళ్ళని కాపాడుకోలేకపోతున్నానన్న బాధ, తన ప్రాణాన్ని తీసుకునైనా తన కుటుంబాన్ని కాపాడమని భగవంతుణ్ణి మనసులో స్మరించుకుంటూ కిందకి వేగంగా దూసుకువస్తున్నాడు. ఇంతలో పార్థుని కింద పడకుండా గట్టిగా పట్టుకుంటుంది ఇందువదన. పార్థు ఒక్కసారి ఆశ్చర్యంగా కళ్ళు తెరుస్తాడు. చంద్రగుప్తుడు కోపంతో రగిలిపోతూ, ఈ భైరవ కూడా చచ్చిపోయాడు మహారాణి, ఇంకేం కాపాడతావు అని గట్టిగా అంటూ ఇందువదనని ఇంకా రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇందువదన కళ్ళు తెరిచిన పార్థు వైపు చూస్తూ నెమ్మదిగా తనను కిందకు దించింది. పార్థు నేలపై నిలబడగానే చంద్రగుప్తుడి ముఖం కోపంతో ఎర్రబడుతుంది. మోసం చేయడమే తప్ప మోసపోవడం తెలియని నన్నే మోసం చేస్తావా? చూస్తాను, ఈ ఇంట్లోంచి నువ్వు ప్రాణాలతో ఎలా బయటపడతావో అది చూస్తాను. నిన్ను నీ కుటుంబాన్ని కూడా ఈ ఇంట్లోనే సజీవ సమాధి చేసి నా సైన్యంలో కలుపుకుని ఆ ఇందువదనను నా దానిగా చేసుకోకపోతే నేను చంద్రపురి సామ్రాజ్య సర్వసైన్యాధ్యక్షుడినే కాదు అని బిగ్గరగా అరుస్తున్నాడు. ఇందువదన చింతనిప్పుల్లా ఎర్రబడ్డ కళ్ళతో ఒక్కసారే తలను చంద్రగుప్తుడి వైపు తిప్పుతుంది. చూస్తా, మీ ఇద్దరి అంతు చూస్తా అంటూ ఇందువదనను ఎదిరించలేక చంద్రగుప్తుడు భయంతో అక్కడి నుండి మాయమైపోతాడు. చంద్రగుప్తుడు వెళ్ళిపోయాడన్న సంతోషం కూడా పార్థులో ఏమాత్రం లేదు. ఈ ఇందువదన తర్వాత ఏం చేయబోతుందో అన్న భయంతో కూడిన సందిగ్ధత తప్ప. గుండెల నిండా భయాన్ని దాచుకుని అదిరిపడుతున్న కళ్ళతో ఇందువదననే చూస్తున్నాడు. అప్పుడే సూర్యుడి కిరణాలకు జడిసి చీకటి కూడా దాక్కోవలసిన సమయం కొద్ది కొద్దిగా సమీపిస్తుంది. ఇందువదన ఒక్కసారే కనుమరుగవుతున్న ఆ చీకటి వైపు దీనంగా చూస్తూ, నా రాజ్యంలో ప్రజలు ఇటువంటి దుర్మార్గుల పాలపడి కష్టపడుతుంటే నేనెలా కాపాడకుండా ఉంటాను? ఈ మహారాణి మీకెప్పుడు తోడుగా ఉంటుంది అని చెప్పేసి మాయమైపోతుంది. పార్థు ఒక్కసారే నిట్టూర్చుకుంటాడు. మోకాళ్ళపై అమాంతం కూలబడిపోయి, బ్రతికించావా తండ్రి అని ముఖానికి చేతులు అడ్డంగా పెట్టుకుని బిగ్గరగా ఏడుస్తున్నాడు. ఒక్కసారే ఏదో గుర్తొచ్చినట్లు చేతులను అమాంతం తీసేసి అనుమానంగా ఇంటివైపు చూస్తూ గబుక్కున పైకి లేచి లోపలకు పరిగెడుతున్నాడు. లోపల వాళ్ళందరూ క్షేమంగా ఉండాలి శివయ్య, వాళ్ళలో ఏ ఒక్కరికి హాని జరిగినా దానికి పూర్తి బాధ్యత నేనే అవ్వాలి అని మనసులో భగవంతుణ్ణి స్మరించుకుంటూ మెరుపు వేగంతో లోపలికి వెళ్ళిపోతాడు. లోపల హాలులో ఒక గోడకు ఆనుకుని అందరూ దీనంగా ఏడుస్తూ కూర్చున్నారు. ఆయాసపడుతూ లోపలికి వెళ్ళిన పార్థుని చూసి అందరూ ఒక్కసారి పైకి లేచి పార్థు దగ్గరకు పరిగెత్తుకుంటూ వస్తారు. పార్థు, నీకేం కాలేదు కదా అని మీనాక్షి, విశ్వనాథ్లు పార్థుని ప్రేమతో తడుముతున్నారు. త్రిపుర కూడా ఏడుస్తూ పార్థు భుజంపై చేయి వేసి, ఈ రక్తం ఏంటండి అని ఏడుస్తుంది. నా గురించి మీరేం కంగారు పడద్దు, నాకేం కాలేదు, చిన్న గాయంతోనే బయటపడ్డాను, మీ ఎవరికి ఏమీ కాలేదు కదా అని అందరినీ తదేకంగా చూస్తున్నాడు పార్థు. అప్పుడే పెద్దగా ఏడవడం మొదలుపెట్టింది మాధురి. పార్థు,
నా కూతురు నాకు దక్కుతుందన్న నమ్మకం పోయింది అని ఏడవడం మొదలుపెట్టింది. ఏమైందక్క? చైత్ర ఎక్కడా? కంగారుగా అడుగుతూ చుట్టూ చూస్తాడు పార్థు. ఇంకెక్కడ చైత్రరా? తనని ఆ ఇందువదన వశం చేసేసుకుంది. ఇక చైత్ర మనకు దక్కుతుందన్న ఆశ నాలో కూడా చచ్చిపోయింది. చైత్రను ఎక్కడికి తీసుకువెళ్ళిందో తెలియదు అని మీనాక్షి కూడా అంటుండగా, అవునా అంటూ, అక్క నన్ను నమ్ము, నాలో కొన ఊపిరి ఉండే వరకు మీకోసం పోరాడుతూనే ఉంటాను అంటూ తన జేబులో భద్రంగా ఉంచిన మొబైల్ తీసుకుని చార్జర్ కోసం వెతుకుతున్నాడు. ఏం వెతుకుతున్నావురా అడుగుతారు విశ్వనాథ్. నాన్న చార్జర్ ఎక్కడుంది అని కంగారుగా హాల్ అంతా తడిమేస్తూ తిరుగుతున్నాడు. పైన నా గదిలో ఉంటుంది పార్థు అంటుంది మాధురి పైకి చూపిస్తూ. వద్దు, ఆ గదిలోకి వెళ్ళొద్దు పార్థు. ఆ గదిలోకి వెళితే ఆ ఇందువదన భైరవవర్మ నువ్వే అని ఇంకా నమ్మకం పెంచేసుకుంటుంది. అంత పని చెయ్యకు అంటాడు మురారి. వెళ్ళకపోతే ఎలా కుదురుతుంది బావా? అర్జెంటుగా నా మొబైల్ ఛార్జింగ్ పెట్టాలి. పార్థు ఆగు, ఆ ఫోన్ మన చేతిలో ఉండి ప్రయోజనం ఏముంది అంటారు విశ్వనాథ్ కూడా నిస్సత్తువగా. మన చేతిలో ఏముంది నాన్న? ఆ భగవంతుడు కనికరిస్తే ఏదైనా జరగచ్చు కదా అంటూ గబగబా పైన ఉన్న గదికి పరిగెడుతున్నాడు. పార్థు ఎక్కడికి? ఆగు గట్టిగా అంటూ వెనకే వెళుతున్నాడు మురారి. అందరూ పార్థు వైపే భయం భయంగా చూస్తున్నారు. ఇంతలో త్రిపుర, ఏవండి ఆ గదిలోకి వెళ్ళొద్దు, నా బ్యాగ్లో ఒక ఛార్జర్ ఉంది అని ఆ గది దగ్గరకు వెళ్ళిపోయిన పార్థుకి వినిపించేలా అంటుంది. పార్థు ఒక్కసారి ఆగిపోయి వెనక్కి చూస్తూ, మరి ఇప్పటి వరకు ఏం చేసావు త్రిపుర? ముందే చెప్పాలి కదా అని విసుగ్గా అంటూ వెనక్కి తిరుగుతాడు. ఇంతలో ఆ గదిలోంచి నెమ్మదిగా, మావయ్య, నాన్నా, ఇక్కడి వరకు వచ్చి నన్ను చూడకుండానే వెళ్ళిపోతున్నారే అని చైత్ర మాటలు వినపడతాయి. ఇద్దరూ ఒక్కసారే ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని ఆ గది వైపుకు చూస్తారు. చైత్ర అంటూ మురారి గబుక్కున ఆ గదిలో అడుగు పెట్టబోతాడు. వెంటనే పార్థు మురారి చేయి పట్టుకుని వెళ్ళొద్దన్నట్లు తల అడ్డంగా ఊపుతాడు. పార్థు, మన చైత్ర ఒక్కతే ఉన్నట్లుంది అని దీనంగా చూస్తాడు మురారి. ఇప్పుడొద్దు బావా, ఇప్పుడు వెళ్ళడం అస్సలు మంచిది కాదు. కాసేపు ఓపిక పట్టండి. ఈ చీకటి మొత్తం పోయి వెలుగు రానివ్వండి. అప్పటి వరకు మనం చైత్రని నమ్మలేము అని తీక్షణంగా చెబుతాడు పార్థు. వెంటనే మురారి చేసేదేం లేక సరేనన్నట్లు తలాడిస్తాడు. పదబావా అని ఇద్దరూ వేగంగా కిందకి వచ్చేస్తారు. చందు, కార్లో నా హ్యాండ్ బ్యాగ్ ఉంది, తీసుకురా అంటుంది త్రిపుర కంగారుగా. సరేనమ్మా అని ఉరుకుల పరుగుల మీద బయటకు వెళ్తాడు చందు. గబగబా బ్యాగ్ తీసుకుని ఆఘ మేఘాల మీద లోపలికి వచ్చి త్రిపురకు అందిస్తాడు. తొందరగా ఇవ్వు త్రిపుర. చాలా కంగారులో ఉన్నాడు పార్థు. పార్థు ఎందుకు అంత కంగారు పడుతున్నాడో ఎవరికీ అర్థం కావట్లేదు. త్రిపుర వేగంగా ఆ ఛార్జర్ తీసి పార్థు చేతిలో పెడుతుంది. పార్థు గబుక్కున దాన్ని అందుకుని ఛార్జింగ్ పెడుతూ, అమ్మా, మళ్ళీ రాత్రి వరకు మనకే భయం లేదు. అందరూ బాగా నీరసించిపోయినట్లున్నారు. వెళ్ళి ఫ్రెష్ అవ్వండి, ఏదైనా తిందాం, బాగా నీరసంగా ఉంది అంటాడు చాలా నిస్సత్తువగా. అలాగేనమ్మా, మేం స్నానం చేసొచ్చి ఏదైనా తయారు చేస్తాం అని పార్థు తల నిమురుతూ నీరసంగా చెబుతుంది మీనాక్షి. వెంటనే లక్ష్మి కూడా అంతే నీరసంగా, అవునమ్మా, ఆ దెయ్యం కన్నా ముందు ఈ ఆకలితోనే చచ్చిపోయేలా ఉన్నాం అంటుంది. వీళ్ళ మాటలు విన్న పార్థు వెంటనే, వద్దమ్మా, ఎవరు ఏ పని చెయ్యొద్దు, పైకి కూడా వెళ్ళకండి, కింద ఉన్న వాష్రూమ్స్లోనే ఒకరి తర్వాత ఒకరు స్నానాలు చేసేయండి, చక్కగా హాల్లో కూర్చొని విశ్రాంతి తీసుకోండి, నేను బావ బయటకు వెళ్ళి ఏదో ఒకటి తీసుకొస్తాము అంటాడు పార్థు. అందరూ ఒక్కసారే,
అమ్మో, నువ్వు మురారి వెళ్ళిపోతే ఎలా అని అనేసరికి, నేను వెళ్ళి తీసుకొస్తానయ్యా అంటాడు చందు. ఈ సమయంలో మనలో ఎవరూ ఒంటరిగా ఉండడం మంచిది కాదు చందు. ఒకరితో ఇంకొకరికి చాలా అవసరం. నాన్నా, మీరు చందుకు తోడుగా వెళ్ళండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఇంట్లో జరుగుతున్న సంఘటనల నుంచి బయటపడాలన్న ఆలోచన కూడా మీ మనసులో రానివ్వకండి. ఎవరికీ చెప్పడానికి కూడా ప్రయత్నించకండి. అది మీ ప్రాణానికే ప్రమాదం కావచ్చు. నిన్న జరిగిన సంఘటనలేం మర్చిపోకండి అని జాగ్రత్తలు చెబుతాడు పార్థు. సరేరా, నేను చూసుకుంటానులే, మీరు జాగ్రత్త అని బయలుదేరుతారు విశ్వనాథ్. నాన్న, ఫోన్ తీసుకువెళ్ళడం మర్చిపోకండి. ఏదైనా అవసరమైతే వెంటనే ఫోన్ చేయండి. కానీ చెప్పింది గుర్తుంది కదా నాన్న? ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఈ ఇంట్లోనే ఉండి తీరాలన్న ఆలోచనతో మాత్రమే మీరు ప్రయాణం చేసి తిరిగి రావాలి. ఇదే జరిగి తీరాలి అన్నట్లు చెప్పేస్తాడు పార్థు. అర్థమైంది పార్థు. అటువంటి ఆలోచనలు కూడా మా మనసులో రానియములే. తినడానికి తాగడానికి తీసుకుని తొందరగా వచ్చేస్తాము అని అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇద్దరు. వెళుతున్న వాళ్ల వైపు నిర్జీవంగా చూస్తున్నారు అందరూ. ఇంతలో పార్థు సెల్ స్విచ్ ఆన్ అవుతుంది. నెమ్మదిగా బ్యాటరీ ఛార్జ్ ఎంతుందో కంగారుగా చూస్తూ వాట్సాప్ ఓపెన్ చేస్తాడు. పార్థు కళ్ళలో ఒక్కసారిగా చిన్న సంతోషం కనిపిస్తుంది అందరికీ. ఏమైంది పార్థు? ఆదుర్దాగా అడుగుతారు. బావా అని అనబోయి ఆగిపోయి ఒక్కసారే పైన ఉన్న ఆ గది వైపు చూస్తూ, ఏం లేదు బావా, సెల్ ఛార్జింగ్ అంటూ ఎక్కితే ఎందుకో అందుకు ఉపయోగపడుతుంది కదా అని కాస్త హ్యాపీగా ఫీల్ అయ్యానంతే. వెళ్ళండి, అందరూ బ్రష్ చేసుకుని స్నానాలు చేసిరండి అని మాట తప్పిస్తాడు. మేం కాదు నాన్న, ముందు నువ్వు స్నానం చేసిరా. నీ వళ్ళంతా ఈ రక్తం, ఈ గాయాలు, ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి వచ్చేద్దాం. మురారి, వీళ్ళకి తోడుగా ఉండు, పార్థుని హాస్పిటల్కి తీసుకువెళ్తాను అంటుంది మీనాక్షి ఏడుస్తూ. వద్దమ్మా, నేనే వెళ్తాను, కానీ ఇప్పుడు కాదు. నేను అనుకున్నది అనుకున్నట్లు జరిగితే తప్పకుండా వెళ్తాను అంటూ, త్రిపుర, నా టవల్ తీసుకురా అంటూ గదిలోకి వెళ్ళిపోతాడు. త్రిపుర కూడా హడావిడిగా పార్థు టవల్ తీసుకుని ఆ గదిలోకి పరిగెడుతుంది. అలా తరుముకొచ్చిన చావుని త్రుటిలో తప్పించుకుని ఆ రాత్రి నుండి బయటపడినందుకు అందరూ మళ్ళీ ప్రాణాలపై ఆశ పెంచుకుని ఎవరి పనులు వాళ్ళు మొదలు పెడతారు. అలా నిన్నటి రాత్రి నుంచి తప్పించుకుని ఈ రోజు రాత్రి ఏం కాబోతుందా అన్న భయంతో గడుపుతున్నారందరూ. ఈ రోజు ఎలా తప్పించుకోవాలో అర్థం కావట్లేదు ఎవరికి. అసలు తప్పించుకోగలమన్న నమ్మకం కూడా లేదు. ప్రతి ఒక్కరూ తమ ఫోన్ల నుంచి ఏదో విధంగా ప్రయత్నించి తమని కాపాడమని ఎవరో ఒకరికి చెప్పాలని ఎంతో ప్రయత్నిస్తున్నారు. కానీ ఏమాత్రం ప్రయోజనం లేకుండా పోయింది. ఏ విధంగా బయటపడాలా అని అందరూ కలిసి ఏదో ఒక ఆలోచన చేద్దామనుకున్నా ఆ అవకాశం కూడా లేకుండా చేసేసింది ఇందువదన. బయట నుంచి టిఫిన్లు భోజనాలు తెప్పించుకుని కడుపు మాత్రం నింపుకోగలిగారు. హాలులో ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ మౌనంగా కూర్చున్నారే తప్ప ఎలా బయటపడాలా అని కాస్త కూడా ఊహించలేకపోతున్నారు. చైత్ర హాల్లోనే పడక కుర్చీలో వాలి నిద్రపోతుంది. ఎవరెవరు ఏం చేస్తున్నారా అని అన్నీ గమనిస్తూనే ఉంది. ప్రతి ఒక్కరి కళ్ళలో ఏదో చెప్పాలన్న ఆత్రం ఉన్నా చెప్పలేని నిస్సహాయత మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది ఇంకొకరికి. అందరి ముఖాల్లోనూ సంతోషం మచ్చుకు కూడా కనిపించట్లేదు. నిర్జీవమైన ముఖాలతో చూస్తూ ఈ ఇంట్లోంచి అసలు ప్రాణాలతో బయట పడతామా అన్న భయం ఒకటే కనిపిస్తుంది. విశ్వనాథ్కి అప్పుడు గుర్తొస్తాయి దీక్షితులు గారి మాటలు. ఆయన చెప్పింది చెప్పినట్లుగా జరగడంతో ఆయన చెప్పిన మాట వినకుండా అనవసరంగా ఈ ఇంట్లోకి వచ్చి ఇరుక్కున్నామా అని మనసులో ఎంతో మదనపడుతున్నారు. ఇంకో పక్క తన మనవరాలి పరిస్థితి చూసి కుమిలిపోతున్నారు.
2 రోజుల క్రితం ఉన్న ఆ సందడి ఈరోజు ఆ ఇంట్లో కనిపించట్లేదు. ఎటు చూసినా ఇందువదన కదలికలే తప్ప ఒకరితో ఒకరు ఎన్నో విషయాలు పంచుకోవాలని ఉంది. కానీ ఆ మాటలు పెదవులు దాటకుండా మౌనంగా మారిపోతున్నాయి. అందరూ ఇలా ఉండగా పార్థు మాత్రం అస్తమాను గుమ్మం వైపు చూస్తూనే ఉన్నాడు. పార్థు మాటి మాటికి గుమ్మం వైపు ఎందుకలా చూస్తున్నాడో అర్థం కావట్లేదు ఎవరికి. పార్థు, ఎందుకన్నిసార్లు బయటకు చూస్తున్నావు? ఇక్కడికి ఎవరొస్తారని అంతలా ఎదురు చూస్తున్నావు? నిర్జీవంగా అడుగుతుంది మీనాక్షి. మీనాక్షికి పార్థు ఏం సమాధానం చెప్పకుండా, ఎవరు రారని రాలేరని నాకు కూడా తెలుసమ్మా. పార్థు కూడా నిరుత్సాహంగానే అంటాడు. ఇంకెందుకురా అంత ఆశగా ఎదురు చూస్తున్నావు అని విశ్వనాథ్ కూడా డీలాగా చూస్తారు. ఇంతలో బయట ఎవరివో మాటలు వినిపిస్తున్నట్లు అనిపించింది. వెంటనే అదిరిపడి పైకి లేస్తాడు పార్థు. అందరూ ఉలిక్కి పడతారు. పార్థు, ఏమైంది అని ఆశ్చర్యంగా చూస్తుంటే పార్థు వేగంగా గుమ్మం దగ్గరకు వెడుతున్నాడు. ఏం జరిగిందో అన్న కంగారులో అందరూ పార్థు వెనకే వేగంగా వెళుతున్నారు. పార్థు గుమ్మం దగ్గరకు వెళ్ళి బయటకి చూసిన ఆ క్షణమే మోకాళ్లపై కూలబడి పెద్దగా ఏడుస్తున్నాడు. అది చూసి వీళ్లకు చాలా భయం వేసి ఇంకాస్త వేగంగా వెళ్ళి, పార్థు అని పార్థుని పట్టుకోబోతూ బయటకు చూసేసరికి ఒక్కసారిగా విశ్వనాథ్, మీనాక్షి, త్రిపుర, మాధురి కళ్ళలో నీళ్లు గిర్రున తిరిగేస్తాయి. బయట గుమ్మం దగ్గర కాషాయ వస్త్రాలు ధరించి వంటి నిండా విభూది నామాలతో, మెడలో రుద్రాక్షమాలలతో, దైవత్వం ఉట్టిపడుతున్న మోముతో ప్రకాశిస్తున్న ఒక స్వామిని చూశాడు మురారి. ఆయన పక్కనే ఇంకో 2 మధ్య వయసు వ్యక్తులు కనిపించారు. వాళ్ళ వైపే ఆశ్చర్యంగా చూస్తూ, మాధురి, ఎవరైనా? ఎందుకు మీరంతా ఏడుస్తున్నారు అని విస్మయంగా అడుగుతాడు. మాధురి కూడా పసిపిల్లలా ఏడుస్తూ మురారి భుజానికి తలను వాల్చి, ఆయనేనండి దీక్షితులు గారు అని ఏడుస్తుంది. తప్పిపోయిన పసిపిల్లలకు చాలా సమయం తర్వాత తల్లి కనపడితే ఎలా రోదిస్తారో అలా రోదిస్తున్న వీళ్లను చూసిన స్వామి వీళ్ల వైపు మౌనంగా చూస్తూ ఉండిపోయారు. వెంటనే పార్థు కళ్ళు తుడుచుకుని పైకి లేస్తాడు. విశ్వనాథ్ కూడా తన బాధలోంచి బయటపడి, స్వామి వచ్చారా? చావు అంచుల్లో ఉన్న మమ్మల్ని బ్రతికించడానికే వచ్చారా అని అమాంతం బయటకు వెళ్ళి స్వామి కాళ్లపై పడి ఆయన కాళ్లకు కన్నీటి అభిషేకం చేస్తున్నాడు. తన మాటను కాదని వద్దన్నా వినకుండా ఈ ఇంట్లో అడుగు పెట్టినందుకు స్వామికి వీళ్లపై అప్పటి వరకు కాస్త కోపంగా ఉన్న విశ్వనాథ్ చేసిన ఆ చిన్న పనికి స్వామి మనసు చలించిపోతుంది. వీళ్ళ కళ్ళలో కనిపిస్తున్న భయం, బాధ రెండింటినీ చూశాక వీళ్ళు ఎంతటి విపత్కర పరిస్థితులు ఎదుర్కొన్నారో స్వామి కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది. పైకి లెగు విశ్వనాథ్, మీ సమస్య నాకు అర్థమైంది. మీ గుండెల్లో బాధ కళ్ళలో కనిపిస్తుంది. పైకి లెగు అని గంభీర స్వరంతో అంటారు స్వామి. విశ్వనాథ్ ఏడుస్తూ పైకి లేస్తాడు. మిగిలిన వాళ్ళు కూడా ఆనందంగా కళ్ళు తుడుచుకుంటూ బయటకు వెళ్ళి, రండి స్వామి, రండి, మీ రాకే మాకు కొండంత ధైర్యం తెచ్చిపెట్టింది అని లోపలికి రమ్మని ఆహ్వానిస్తారు. కానీ స్వామి ఒక్కసారి ఆ ఇంటిని నిశితంగా పరిశీలిస్తూ ఏకమైన కనుబొమ్మలతో, నీకు ముందే చెప్పాను కదా విశ్వనాథ్, ఈ ఇంట్లో మనశ్శాంతి అన్న మాట వినపడదని. ఈ ఇంట్లో అడుగు పెట్టినంత సులువు కాదు బయటపడడం అంటారు తీక్షణంగా. అలా అనకండి స్వామి, మీరే అలా అంటే మమ్మల్ని ఈ గండం నుంచి ఎవరు గట్టెక్కిస్తారు అని మీనాక్షి కూడా దీనంగా వేడుకుంటుంది. తదుపరి భాగం కోసం వేచి ఉండండి. ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.